వదిలేయండి, బ్యాక్ 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 అనేది. అలాగే ఏపుతూ ఉంటాడంట. అది అగ్ని ఆరదో, అది ఒకసారి పెట్టి తీయటండి. ఇప్పుడు మనం అన్న చికెన్ పొగడి ఒకసారి పెట్టి చేస్తాం, అది జీవితాంతరం ఆ నూనెలో కాలాల్సిందేనంట. హల్లెలూయా. చేయబాకండి ఎగతాలు కూడా, అలాగ ఉండబాకండి. వాక్యం అన్నది వినండి. ఒకళ్ళు మీ గురించి అయితే సరిదిద్దుకోండి, లేకపోతే లేదు. నేను ఒకళ్ళ గురించి అవడానికి నాకు డబ్బులేమి ఇయ్యరండి. ఒకళ్ళు పలానోళ్ళ గురించి చెప్పండి, నాకు ఎవరు ఒక 5 రూపాయలు కూడా ఇలా. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది చెబుతున్నాను, ఇది మార్చుకోండి. బైబిల్ చెప్పేది అదేనండి. బైబిల్ కొంతమంది అంటారు బైబిల్లో వాక్యాలు చెప్పుకోవచ్చు, ఇవన్నీ ఎందుకు అంటారు. అసలు బైబిల్ మనల్ని మార్చమనే. హల్లెలూయా. ఎందుకులో ఒకటి వచ్చింది. హల్లెలూయా. మనల్ని మార్చమని చెప్పుకునేది బైబిల్. తాగుడత మానుకో, వ్యభిచారుగా మానుకో, దొంగగా మానుకో అని చెప్పమని బైబిల్ చెబుతుంది. ఇంక దేని చెప్పానండి, దేని చెబుతుంది? నమ్మిన వాడు రక్షింపబడిన అన్నాడు, నమ్మని వాడు శిక్షింపబడినాడంటే నువ్వు పాపంలో ఉండవు, మానుకోరా, నరకం వాడు తొందర, పరలోకం వాడు తొందరని చెప్పడానికే బైబిల్ చెప్పింది. ఇది నేర్చుకోమని, చెప్పమని. ఏ భాషలో కలిగియండి, ఎక్కడైనా మన మీటింగ్లు పెట్టి ఏ టీవీలో చెప్పండి, ఎవరైనా కానీ మీరు వ్యభిచారం మానుకోండి, దొంగతనం మాను, తాగుబోతులు మానుకో, ఇవి అన్నీ కూడా చెబుతుంటారు. చూస్తున్నారు కావట్లేదు. దేనికి బైబిల్ ఉన్నది కానీ చెబుతాం. ఏంటని చెబుతాం?